హాయ్ నమస్తే వణకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ హౌస్లో ప్రతి వారం నామినేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని బిగ్ బాస్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఫాలో అవుతూ ఉంటారు. కంటెస్టెంట్లు తమకు ఇతరులపై ఉన్న కంప్లైంట్స్ అన్నిటిని బట్టి ఇతరులను నామినేట్ చేయడం ఇది వారానికి జరిగే ఆనవాయితీనే. ఇంకా అయితే ఈసారి మొదటి వారంలోనే కంటెస్టెంట్స్ నామినేషన్స్ను చాలా సీరియస్గా తీసుకున్నారు. గతంలో మొదటి వారంలో నామినేషన్స్ అంటే కాస్త మొహమాటంగా ఎవిక్షన్ కోసం నామినేషన్ వేసేవారు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం దానికి భిన్నంగా మారింది. మొదటి వారం నుంచే నువ్వా నేనా అనే రేంజ్లో కంటెస్టెంట్లు నామినేట్ చేసుకుంటున్నారు. నిఖిల్, నైనిక, యష్మి ఈ వారం మీరు ఇంటి చీఫ్లుగా ఎన్నికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు అంటూ బిగ్ బాస్ తెలిపారు ప్రోమోలో. వీరికి ఈ వారం నామినేషన్స్ నుంచి వీరికి విముక్తి దొరికినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే వారికి 3 హారాలు ఇచ్చి సగర్వంగా వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చొని తెలిపారు బిగ్ బాస్. వెంటనే ఇప్పుడు నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుందని, ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఈ నామినేషన్స్కు నిఖిల్, నైనిక, యష్మి బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చారు. ప్రొమోలో సోనియా ఆకుల ఈ నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించింది. వస్తూనే తను బేబక్కను నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. కిచెన్లో బాధ్యతగా లేదంటూ తన పాయింట్ చెప్పింది. అది తనకి నచ్చలేదని తెలపగా, కుక్కల్లో ప్రెజర్ రాకపోతే అది నా తప్పు కాదంటూ బేబక్క దానికి ఆన్సర్ ఇచ్చింది. మరో ఆన్సర్ ఇస్తున్నప్పుడు సోనియా మాట్లాడనివ్వట్లేదంటూ నైనిక అడ్డుకుంది. బేబక్క ఆన్సర్ను ఫినిష్ చేయనివ్వకుండా యష్మి కూడా తెలిపింది. దానికి బదులుగా ఇది నా గేమ్ స్ట్రాటజీ, నీ మాట నేను ఎందుకు వినాలి, తనకి చెప్పినందుకు నేను గ్యాప్ ఇవ్వను అనే రేంజ్లో సోనియా బదులిచ్చింది. తన రెండో నామినేషన్ ప్రేరణని తెలిపింది. నాగమణి కంట సోనియాను నామినేట్ చేశాడు. ఊరికే కట్టేసి కుక్క అరిచినట్లు బౌబౌ అనడం నా స్వభావం కాదు అంటూ సోనియాను ఉద్దేశించి చెప్పాడు. తర్వాత శేఖర్ భాషకు నాగమణి కంటకు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. యు ఆర్ నాట్ ఏ బిగ్ బాస్, యు ఆర్ నాట్ ఏ జడ్జ్ అంటూ నాగమణి కంటను శేఖర్ భాష అనగా, మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమైందని నాగమణి కంట కౌంటర్ ఇచ్చాడు. ఓకేనా అంటే ఓకే కాదు అంటూ శేఖర్ డిఫెండ్ చేసుకున్నాడు. ప్రేరణ సోనియా నామినేషన్ గొడవ తర్వాత ప్రారంభమైంది. ఓ చర్చ విషయంలో నేను డిఫెండ్ చేస్తాను, నీకు ఓపిక లేకపోతే ఐ డోంట్ కేర్ అంటూ ప్రేరణ సోనియాకు తెలిపింది. నేను ఎలా డిఫెండ్ చేసుకోవాలో అలా చేసుకుంటా, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అంటూ ఈడ్చిపడేసింది. దీంతో సోనియా ఫైర్ అయింది. ఫస్ట్ నా నామినేషన్ పాయింట్ అర్థం చేసుకో అంటూ అరిచింది. దానికి ప్రేరణ కూడా అదే రేంజ్లో నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ ఫైర్ అయింది. అయితే బిగ్ బాస్ నామినేషన్స్లో పెట్టిన ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రక్రియ అంతా చీఫ్ చేతిలో ఉంటుంది. కంటెస్టెంట్లు నామినేషన్ చేసిన తర్వాత ఎవరి పాయింట్స్ వ్యాలిడ్గా ఉంటాయో ఎవరు చీఫ్ ఎవిక్షన్ కోసం నామినేట్ చేస్తారు. దీనికోసం చీఫ్ పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఈ వారం నామినేషన్స్లో ఎవరు ఉంటారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.